హలో అందరికీ ఈరోజు వెజ్ మ్యాక్రోనీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మ్యాక్రోనీని బాగా బాయిల్ చేసుకుని ఇలా చేత్తో పట్టుకుంటే ఉడికిందంటూ తెలియాలన్నమాట, లేకపోతే రబ్బర్లా ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే క్యారెట్ అలాగే క్యాప్సికమ్ పొటాటో వేసుకున్నాను. ఇంకా మీకు వెజిటేబుల్స్ ఏ వీలైతే అవి వేసుకోండి. ఇవన్నీ బాగా మగ్గాక క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. దీనికి పెద్దగా మసాలాలు ఏముండవండి. గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెమంతా పెప్పర్ పౌడర్, అంతే. టొమాటోస్ని కూడా వేసుకుని బాగా మగ్గించాలి. టొమాటోస్ ఎంత బాగా మగ్గితే అంత గ్రేవీగా అలాగే వాటరీగా బాగుంటుంది అనమాట. ఇవి మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నటువంటి మ్యాక్రోనీ వేసేసుకుని దాని మీద మనం చెప్పుకున్నటువంటి మసాలాలు కారంతో సహా అన్నీ వేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఎక్కువ సాల్ట్ అయితే వేసుకోకండి. అండ్ సాల్ట్ ఇలా వేసుకున్నాక వాటర్ని కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మ్యాక్రోనీ రెడీ. మా ఇంటికి పిల్లలు వస్తే వాళ్ళకి పెట్టాను. టేస్ట్ చాలా బాగుందని చెప్తున్నారు.